షిఫ్ట్ అయిన తర్వాత మా నాన్నగారికి సినిమా తీయాలని అనిపించింది. ఒకటి రెండు సక్సెస్లు అయినాయి. అయినా కూడా ఆయన కొంచెం హెల్త్ రీజన్స్లో మేమే వద్దు, అంత మీరు ఎగ్జాక్ట్ అవ్వద్దు, మీరు తీసుకోలేరు, మీరు వెరీ సాఫ్ట్ మీరు అని చెప్పి ఒక స్టేజ్కి వచ్చేట అప్పటికే నా మ్యారేజ్ అయింది జస్ట్. సో 1985లో మ్యారేజ్ అయింది నాకు. 85 ఆ టైంలో జస్ట్ 1-2 ఇయర్స్ ముందు ఎప్పుడు చెప్పేసాం, వద్దు మీరు ఆ స్ట్రెస్ తీసుకోవద్దు, ఆ టెన్షన్ తీసుకోవద్దు. అప్పటికి ఆయనకి తెలిసి తెలియని ఇదిలో ఆయన ఎంత మంచివారు అన్నీ ఉన్నా కూడా హీ లాస్ట్ మనీ. సో నేను బేసిక్గా నాకు అప్పుడే పెళ్ళయింది. సో ఆవిడ ఏంటంటే దెర్ ఇస్ ఎ ఫ్యామిలీ. సో సో ఉండే అదర్ మెంబర్స్ అంతా ఉంటారు కదా, చేత మై బ్రదర్ చోజ్ జాబ్ అండి. నాకు సినిమా వద్దు, సినిమా అంటే భయం నాకు అని చెప్పి హీ చోజ్ ఎ జాబ్. నౌ హీఈస్ ఇన్ అ వెరీ గుడ్ పొజిషన్, ఈజ్ డూయింగ్ వెరీ బిగ్ చేస్తున్నాడు, ఈజ్ డూయింగ్ సమ్ బిగ్ బిజినెస్ అండ్ ఆల్. సో తను వేరే సెటిల్ అయ్యాడు. నేను ఇటు సినిమా ఇండస్ట్రీకి, ఇక్కడ మా నాన్నగారు ఏం పోగొట్టుకున్నారు, పేరు పోయి ఉండొచ్చు, కొంత పేరు పోలేదు. ఎందుకు పోలేదంటే పేరు చిరంజీవి గారితో 2 సినిమాలు చేశారండి. అందులో ఆడిని కూడా సినిమాలు ఆడలేదండి, ఆ 2 ఆడలేదు. బట్ చాలా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండి. అప్పుడు చాలా మందికి తెలియని విషయం ఏంటంటే మేమందరం వీఆర్ వెరీ క్లోజ్ యాక్చువల్లీ. అది మేము చెప్పుకోం, బయటకు చెప్పుకోం. చాలా ఎర్లీ స్టేజ్లో కదా సార్ చిరంజీవి ఎర్లీ స్టేజెస్, జస్ట్ స్టార్టింగ్ స్టేజ్. సో అట్లా మా నాన్నగారు పేరు పోగొట్టుకోలేదు, ఉన్నాయన్నీ అమ్మేసి ఇచ్చేశారు. అంటే మనం అప్పు ఉండకూడదు, లేకపోతే ప్రాబ్లం ఎవరైనా నా వల్ల ఇబ్బంది పడిన వాళ్ళకి వెనక్కి ఇచ్చేయాలి అనేది ఇచ్చారు. అక్కడ మేము కూడా అసలు ఎందుకు అలా చేయాలి, ఏదో వాళ్ళకి ఎగ్గొట్టేద్దాం, ఇవన్నీ మాకు ఉండవు కదా ఆస్తులు, ఆ మాట మేము ఎవరు మాట్లాడలేదు.